శివాయ గురవే నమః. మాసఫలాల్లో భాగంగా ఆగస్టు నెల కర్కాటక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. పునర్వసు నాలుగో పాదం పునర్వసు. పుష్యమి 1, 2, 3, 4 పాదాలు. ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని విధాలా బాగుంది. అన్ని రంగాల్లో కూడా మీకు అన్ని విధాలా కూడా మీకు బాగుంది. అయ్యా, ఆదాయం పెరుగుతుంది. గత నెల కంటే కూడా మీకు ఏదో రకంగా రాబడి పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు ఖర్చుల విషయంలో పొదుపు పాటించాలి. లేకపోతే ఏమైనా ఆ పక్క నుంచి వస్తే ఈ పక్కన ఖర్చు అయిపోతుంది. అందువల్ల ఖర్చుల విషయంలో మాత్రం మీరు పొదుపు పాటించటం మంచిది. మీరు ఉద్యోగస్తులు ఈ నెలలో మీరు అధికారుల వలన మన్నన, ప్రశంసలు, వీలైతే కొన్ని బహుమతులు కూడా పొందేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నది. అంతేకాదు మీ ఉద్యోగంలో ప్రమోషన్లతో కూడిన బదిలీలు జరిగేటువంటి అవకాశం కూడా మీకు ఉన్నది. ప్రతినిత్యం మీరు దైవ పూజ మానవద్దు. ఎందుకంటే మనం ఎంత అభివృద్ధిలో ఉన్నా, ఎంత అనుకూలంగా ఉన్నా, భగవద్ అనుగ్రహం కూడా మనకు, పురుష ప్రయత్నంతో పాటు భగవద్ అనుగ్రహం కూడా మనకు. మళ్ళీ అసలు ఈ శాస్త్రమే ఉందండి. ఇప్పుడు నమ్మకం ఉంటేనేగా ఇప్పుడు జ్యోతిష్యం వింటున్నారు. ఆ నమ్మకంతోనే దేవారాధన కూడా చేయండి. అందువల్ల మీరేంటి, పొద్దున్నే లేవగానే 10 నిమిషాలైనా సరే దైవారాధన మానవద్దు. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు మనకు అనుకోకుండా వస్తున్నాయి. వాటికి మీకు పరిష్కారం లభిస్తుంది. అయ్యా, ఇంకోటి ఏంటంటే దైవారాధన వలన మానసిక శాంతి లభిస్తుందండి. సంతోషకరమైన వార్తలు వింటారు. అయ్యా, జీవితం చక్కగా ఉత్సాహంగా మీకు సాగుతుంది. నూతన పరిచయాలు మీకు లాభిస్తాయి. సంతాన మూలకమైన సౌఖ్యం అంటే సంతానానికి ఉద్యోగం రావటమో, లేకపోతే వాళ్ళకి మంచి చదువులో ఉన్నత స్థితి రావటం కానీ మీకు దానివల్ల ఆనందాన్ని మీరు పొందుతారు. స్త్రీ మూలక ధనలాభం కూడా ఉంది. గతంలో నిలిచినటువంటి పనులు కొంతకాలం నుంచి పెండింగ్లో ఉన్నవి ఈ నెలలో మీరు కొంచెం ప్రయత్నం చేస్తే పూర్తి చేసేటువంటి అవకాశం ఉన్నది. అయ్యా, మీరు వీలైతే లక్ష్మీ ఆరాధన చేయండి. శుక్రవారం నాడు అష్టోత్తర శతం చదువుకోవటము ఏదో చేయండి, ఆరాధన చేయండి. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. అన్ని పనుల్లో మీకు విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అయ్యా, మరి ఇంకా చూసినట్లయితే కొంతమంది విద్యార్థులకు కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ ప్రయత్నం చేస్తే విదేశ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఎవరంటే అవి కూడా ఈ నెలలో మీకు కొంచెం ప్రయత్నం చేస్తే అది విజయవంతమయ్యేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నది. అదేవిధంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం కూడా ఉందండి. కొత్త ఇల్లు కట్టుకోవటమా లేకపోతే కొనుక్కోవటం కానీ అపార్ట్మెంట్, ఇటువంటివి కూడా మీకు ఈ నెలలో చేసేటువంటి అవకాశం ఉంది. అయ్యా, మీకు వివాహం కాని పిల్లలు ఉన్నట్లయితే వివాహ ప్రయత్నం చేస్తే ఈ నెలలో అది కొంచెం విజయవంతం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం మీకు కనిపిస్తున్నది. స్వస్తి.